పోలవరం ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసిత రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4 విడతలుగా 2,250 కోట్ల పరిహారాన్ని 29,936 మందికి అందించి తమ చిత్తశుద్ధిని చాటుకున్నామన్నారు. ఇదే వేగంతో వచ్చే గోదావరి పుష్కరాల కన్నా ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానాన్ని సైతం సాకారం చేస్తామని భరోసా ఇచ్చారు. పోలవరం నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తుతో పాటు తమకు అందాల్సిన పరిహారంపై పూర్తిగా నమ్మకం కోల్పోయామని ఈ సందర్భంగా నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. 2022 వరదల్లో సర్వస్వం కోల్పోయి వీధుల పడితే నాటి ప్రభుత్వం కనీసం తినడానికి బియ్యం కూడా పంపిణీ చేయలేదని వాపోయారు. ఫస్ట్ మాదే ముంచుద్ది సార్, మా విలేజే ముంచుద్ది. గోదావరి పట్టణ విలేజ్లకి అమౌంట్ కొట్టేశారు సార్, మాకైతే కొట్టలేదు. చాలా ఇబ్బంది పడేవాళ్ళం, మమ్మల్ని చూసేవాళ్ళు లేరా అనుకునేవాళ్ళం. అది మీ దయ వల్ల ఈరోజు అది జరిగింది సార్, మేము దానికి హ్యాపీగా ఉన్నాం. అందుకు మీకు ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి పోలవరానికి మేము సర్వం త్యాగం చేశాం సార్, కానీ 2020 గోదావరిలో మమ్మల్ని పాతాళాకం దొక్కింది సార్. కనీసం నూనె కానీ బియ్యం కానీ ఎటువంటి సౌకర్యం లేదు సార్. మేము గత ఎంఆర్ఓలకు ఫోన్ చేశాం సార్, అక్కడి నుంచి సార్ మేము చాలా బాధల్లో ఉన్నాం సార్, రాండి సార్ పలానా హాస్టల్లో ఉన్నాం సార్ అంటే రహదారి లేదు, రావటం కుదరదు, గోదావరి వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత వస్తాం అని చెప్పి ఎంఆర్ఓలు ఉన్నారు సార్. అప్పుడు నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న సీఎం 306.61 కోట్ల రూపాయల పునరావాస ప్యాకేజీ నిధులను లబ్దిదారులకు అందజేశారు. నూతన కాలనీల ఇళ్ల తాళాలను వారికి అప్పగించారు. నిర్వాసితుల పరిపాలనా సౌలభ్యం కోసమే ప్రత్యేకంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేశామన్నారు. 2019 తర్వాత కూడా తమ ప్రభుత్వమే ఉండి ఉంటే 2020 నాటికే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేదని చంద్రబాబు వెల్లడించారు. 2,847 మందికి ఇచ్చాం, 306.61 కోట్లు ఇచ్చాం. ఇందులో 155.02 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్, 83.15 R&R. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏదైతే త్యాగం చేసిన రైతులకు ఎక్కడా ఇబ్బంది జరగకూడదని నా థియరీ, ఇప్పుడు కాదు, ఫ్రమ్ ది బిగినింగ్. పోలవరం జిల్లా అదే మరి పోలవరం నిర్వాసితులకి ప్రత్యేకమైన దృష్టి పెడతా. ఎప్పుడైనా సరే మీకు న్యాయం చేయడమే కాకుండా అన్ని విధాలు మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని మరొకసారి వరదలు వస్తే కనీసం ప్రభుత్వం స్పందించిన రోజు, ఇప్పుడు వరద వచ్చినా కష్టాలు వచ్చినా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతుంది. ఎట్టి పరిస్థితిలో 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి. అది నా కమిట్మెంట్. అది చేస్తాను. అంత లోపల మీకు కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఎస్టాబ్లిష్ పూర్తి డాక్యుమెంట్. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం చెప్పండి, నేను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో మాట్లాడతా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడతా. ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా న్యాయం చేసే బాధ్యత మంత్రి. రేపు అన్ని గాని సవ్యంగా జరిగితే శ్రీశైలం గాని బనకచెర్లకు నీళ్లు తీసపోతే అక్కడి నుంచి నేరుగా ఈ వాటర్ అంతా కూడా కావేరికి వెళ్తుంది. అంటే దీంతోనే గోదావరి కావేరి అనుసంధానం జరుగుతుంది. 4 విడతలుగా తమకు అందాల్సిన పరిహారాన్ని నేరుగా ఖాతాల్లో వేసి ఇళ్ల తాళాలు కూడా అప్పగించడం ఎంతో ఆనందంగా ఉందని నిర్వాసితులు అన్నారు. అప్పుడు గవర్నమెంట్ లో మాకు పడలే, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందో ఇప్పుడు మాకు అన్ని విధాల రోడ్లు కానీ డబ్బులు కానీ ఇల్లు కానీ మొత్తం సర్వనాశనం మాకు చక్కగా పడిపోతున్నాయి సార్. ఇప్పుడు డబ్బులు కాలనీ చూసాం, కాలనీ మంచి కాలనీ కట్టారు సార్ మాకు రోడ్ పాయింట్. అందరికి కూడా ప్రతి ఒక్కరికి R&R డబ్బులు, R&R కానీ పునరావాసం కానీ భూసేకరణ అన్నింటిలో డబ్బులు జమైనాయి వారి అకౌంట్లో. ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. హైవే పక్కన మాకు ఇల్లు చూపించారండి, ఆ ఇల్లు కూడా మాకు చాలా బాగున్నాయి, వర్కులు కూడా బాగా జరుగుతున్నాయి. దానికి మాకు స్కూల్కి వెళ్ళాలన్నా, మనకి హాస్పిటల్కి వెళ్ళాలన్నా మాకు పక్కనే హైవే పక్కనే మాకు అన్ని ఏర్పాటు చేయడం వల్ల మా పిల్లల్ని ఇంకా మెరుగ్గా చదివించుకునే అవకాశం మాకు వచ్చింది. మాకు R&R పక్కన అందరికీ జమ అయినాయి. మేము ఆనందంతో మాకు ఇచ్చిన కాలనీ కాడికి మేము వెళ్ళిపోతాం. పోలవరం నిర్వాసితులకు నాడు నేడు చంద్రబాబే అండగా నిలబడి ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తున్నారని మంత్రి రామానాయుడు తెలిపారు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఈ 20 నెలల కాలంలోనే 3 విడతలుగా మరి నిర్వాసితులకు అమౌంట్ ఇచ్చి 4వ విడతగా 300 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ నిర్వాసితులకి అందించడం జరిగింది. అమౌంట్ పడిందని నిర్వాసితులు ఆనందంగా ఫోన్లు చేసి మెసేజ్లు చూసుకుని చెప్తూ ఉన్నారని అంటే
ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ పోలవరం ప్రాజెక్టు పట్లే కాదు, పోలవరం ప్రాజెక్టుకి విలువైనటువంటి ఆస్తులు ఇచ్చినటువంటి నిర్వాసితుల పట్ల కూడా మరి ఎంత మానవత్వంతో ఈ ప్రభుత్వం ఉంది, ఎంత బాధ్యతాయుతంగా ఈ ప్రభుత్వం ఉందో మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి.